డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ఈ సిరీస్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 18 minutes to 26 minutes అలా ఉంటుంది. ఇంకా సిరీస్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ సిరీస్ గురించి ఇంకా డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, స్వాతి అనే అమ్మాయికి హైదరాబాద్ లో జాబ్ వస్తుంది. కానీ వాళ్ళ నాన్నకి అంత దూరం పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ స్వాతి ఎలాగోలాగా వాళ్ళ నాన్నని ఒప్పించి హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వెళ్తుంది. అలా జాబ్ చేస్తున్న కొన్ని రోజులకి స్వాతి మిస్ అవుతుంది. అసలు స్వాతి ఎక్కడికి వెళ్ళింది, స్వాతి మిస్ అయిన రోజు ఏం జరిగింది, లాస్ట్ కి స్వాతి దొరికిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్స్ రైటింగ్. కిషోర్ తిరుమల గారు గుర్తుకొచ్చారు ఆ డైలాగ్స్ కి. చాలా బాగా రాసుకున్నారు. ప్రతి డైలాగ్ డెప్త్ ఉండేలాగా. మెయిన్ గా రాజీవ్ కనకల గారి డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇంకా సిరీస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకుని వెళ్లారు. ఎక్కడ ల్యాగ్ గానీ బోరింగ్ గా అనిపించకుండా. ఇంకా స్టోరీ కూడా ప్రిడిక్టబుల్ గా ఉండదు. ట్విస్టులు గానీ సస్పెన్స్ గానీ చాలా బాగా హోల్డ్ చేశారు లాస్ట్ వరకు. ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త పాయింట్ ని రివీల్ చేస్తూ ఉంటారు. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. సిరీస్ లో స్టోరీ మొత్తం ఒకే పాయింట్ మీద కాకుండా డిఫరెంట్ లేయర్స్ తో చాలా బాగా రాసుకున్నారు. సిరీస్ లో కామెడీ అయితే పెద్ద ఏమి ఉండదు. జస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో మాత్రమే ఏదో అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంకా మిగతా ఎపిసోడ్స్ మొత్తం సస్పెన్స్ తో అండ్ ఎమోషనల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సస్పెన్స్ అయితే ఓకే గానీ ఎమోషనల్ సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో రాసుకున్నారు. ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. ఈ సిరీస్ లో ఎమోషన్ అనే కాదు, ప్రతి ఒక్కటే వర్కౌట్ అవడానికి మెయిన్ కారణం మ్యూజిక్ వల్లే. ప్రతి సీన్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి. మనకి ప్రతి సీన్ బాగా కనెక్ట్ అయ్యేలా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్స్ కొన్ని బీజిఎమ్స్ కానీ ఎంత బాగోకపోయి ఉంటే నేను ఈ సిరీస్ కి ఎంత బాగా కనెక్ట్ అయ్యేవాడినే కాదు. వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేశాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ సిరీస్ లో. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా రాజీవ్ కనకల గారి యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ గా అనిపించింది. సిరీస్ లో కొద్దిగా నెగిటివ్ ఏంటంటే కొన్ని చోట్ల చాలా వర్స్ట్ గా అనిపించాయి. ఫస్ట్ ఎపిసోడ్ లో కానీ లాస్ట్ ఎపిసోడ్ లో కానీ అండ్ టైటిల్ కోడ్ పడుతున్న ప్రతిసారి చాలా ఈజీగా తెలిసిపోతుంది అది ఏ అని కాకుండా VFX వాడుంటే బాగుండేది. టైటిల్ దగ్గర కాకపోయినా సిరీస్ లో స్టోరీ జరుగుతున్నప్పుడైనా వాడుంటే బాగుండేది. చాలా వర్స్ట్ గా అనిపించింది ఆ షార్ట్స్ చూస్తున్నప్పుడు. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఎలానో ఈచ్ ఎపిసోడ్ 18 to 24 minutes ఉంటుంది కాబట్టి అలా మొత్తం కలిపి లెక్కేసుకుంటే దగ్గరగా 2.5 hours అలా ఉంటుంది అంతే. సో సింపుల్ గా చూసేయచ్చు. ఎక్కడా బోర్ కూడా కొట్టదు. సో ఈ సిరీస్ ని మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే వీక్లీ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.